బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ కాంతార సినిమాపై చేసిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నారు. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలో పంజుర్లీ దేవత శబ్దాన్ని ఆయన హాస్యాస్పదంగా అనుకరించారు. దీనితో కన్నడ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రణవీర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటుడు రణవీర్ సింగ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా నటుడు రణవీర్ సింగ్ వివాదాలలో చిక్కుకున్నారు. ముఖ్యంగా కన్నడ సినీ అభిమానులు ప్రేక్షకులు రణవీర్ సింగ్ పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఆయన వెంటనే కన్నడ ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. అసలు కన్నడ ప్రేక్షకులు రణవీర్ సింగ్ పట్ల ఇలాంటి డిమాండ్ చేయడానికి గల కారణాలు ఏంటి, అసలేం జరిగిందనే విషయానికి వస్తే, ఇటీవల గోవాలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అవార్డు వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది సెలబ్రిటీలో పాల్గొని సందడి చేశారు. ఇక ఈ వేడుకలలో భాగంగా రణవీర్ సింగ్ కాంతార సినిమా గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. ఇక ఈ సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడిన రణవీర్ సింగ్ ఈ సినిమాలో పంజుర్లీ దేవత ప్రవేశించిన సమయంలో ఓ అనే శబ్దాన్ని ఈయన స్టేజ్పై హాస్యాస్పదంగా చేసి చూపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంతార సినిమాలోని ఓ అనే గర్జనను కన్నడిగులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇలాంటి శబ్దాన్ని రణవీర్ సింగ్ హాస్యాస్పదంగా తీసుకుని ఒక గొప్ప వేదికపై అవమానకరంగా మాట్లాడారని, దీంతో వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలి అంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ వివాదంపై రణవీర్ సింగ్ స్పందిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇఫీ వేడుకలలో భాగంగా నటుడు రిషబ్ శెట్టి కూడా పాల్గొన్నారు. మరి ఈ విషయానికి పట్ల రిషబ్ శెట్టి స్పందన ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. సింగిల్ కొటేషన్ పాయింట్ 1-3-29, 2025 ఇక రిషబ్ కన్నడ సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఈయన నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాంతార సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇక ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంతార చాప్టర్ 1 సినిమా ద్వారా ఏకంగా 800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను కన్నడ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈ కాంతార యూనివర్స్ నుంచి మరిన్ని సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు రిషబ్ శెట్టి వెల్లడించిన సంగతి తెలిసిందే. రణవీర్ సింగ్ వ్యాఖ్యలపై కన్నడిగుల ఆగ్రహం సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది. ఈ వివాదంపై ఆయన ఎలా స్పందిస్తారు, క్షమాపణలు చెబుతారా లేదా అనేది వేచి చూడాలి. రిషబ్ శెట్టి స్పందన కూడా కీలకం కానుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.